RTI Live News. Ask for right. Namaste, welcome to RTI Live News. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం పోల్కంపల్లిలో రైతుల దగ్గర పల్లి దోపిడీ చేస్తున్నారు. ఈ దోపిడీ మీద ఒక రైతు జూపల్లి జంగయ్య తన ఆవేదనతో మాట్లాడుతూ ఒక క్వింటాలకు అదనంగా 8 కిలోల పల్లీలు తీసుకుంటున్నారని, ఇలా దళారీల వల్ల మేము కష్టపడి పండించిన పంటకు ప్రతిఫలం దొరకడం లేదని, మాకు తగిన న్యాయం చేయాలని ప్రభుత్వం అధికారులు ఈ దళారుల మీద దృష్టి పెట్టాలని తన ఆవేదనను చెప్పుకున్నారు. పెడుతున్నారు అంటే ఒక క్వింటాలకు దగ్గర 9 కిలోలు పోతున్నాయి, 8-9 కిలోలు. అంటే రైతు ఎంత నష్టపోతున్నాడు, ఒకసారి చాలా నష్టపోతున్నాడు. ఇవాళ ఒక సేటు ఒక 1000 బస్తాలు కొంటాడు. 1000 బస్తాలు కొంటే ఎన్ని అవుతాయి? క్వింటాలకు 2 కిలోలు అయినప్పుడు ఎన్ని అవుతాయి? కనీసం 2000 క్వింటాలు అవుతాయి. 2000 అంటే మరి వాళ్ళకి ఎన్ని? 2000 క్వింటాలకు ఎన్ని రూపాయలు వచ్చినట్టు? అంటే కొన్ని లక్షల రూపాయలు అదనంగా వస్తున్నాయి. ఇంతకుముందు గోన సంచి పెట్టేది, గోన సంచికి కిలో పెట్టేది. ఇప్పుడు వర్కు సంచి పెట్టేది 300-200 గ్రాములు ఉంటుందో 100 గ్రాములు ఉంటుందో, దానికి 2 కేజీలు తీసి మళ్ళీ 200 పాయింట్లు అదనంగా చేస్తుంది. రైతులు అడిగితే ఎవడు పట్టించుకుంటలేడు. మేము మీకు అవసరం ఉన్నప్పుడు డబ్బులు ఇస్తున్నాం అంటారు, కానీ అవసరం ఉంటే మిత్తి తీసుకుంటలేడా? మిత్తి తీసుకుంటారు. అందువల్ల కూడా తెలంగాణ రైతులని విపరీతంగా ముంచుతున్నారు. ఇది ప్రభుత్వం దీనిపైన యాక్షన్ తీసుకుని అధికారులు కూడా స్పందించి దీన్ని అరికట్టాలని మేము అధికారుల దృష్టికి తీసుకొస్తున్నాం. దయచేసి మీరు అందరూ దీనికి సహకరించాలని, ఊర్లో ఉన్న రైతులు కూడా ఆ రైతులందరూ కూడా అడిగే విధానానికి రావాలని మేము కోరుతా ఉన్నాం. ఇంత దారుణంగా మోసపోతున్న రైతులు. ఇవాళ బుట్టి దుకాణం పెట్టుకున్న ఒక వ్యాపారి 3 ఏళ్ళల్లో కలకుట్టిన ప్లాట్ కొంటుండు. మా తాతల ముత్తాతల కానుంచి మేము వ్యవసాయం చేసాం. ఇలా ఊళ్ళో ఇల్లు కట్టుకున్నామంటే డబ్బులు లేవు, ఊళ్ళో రూమ్ కొనుక్కున్నామంటే ప్లాట్ కొందామంటే లేవు. ఈ పరిస్థితి రైతులు. ఇంత దినం మేము రాత్రి అనక పగులనక నీళ్లు పెట్టి పంట పండిస్తాం. ఇవాళ జోకేటప్పుడు ఆ భూస్వామి ఒక పెట్టుబడి ఇచ్చిన సేటు ఇంటికాడ ఉండి తోలిస్తాడు. అంటే ఎట్లా వీళ్ళు మాకు అనుకూలంగా ఎట్లా చేస్తారు? వీళ్ళు అనుకూలంగా చేయరని వాళ్ళు ఇంకా చూడు రాజులు లేక జోకేటప్పుడు లేరు. ఇవాళ మేము జోకేటప్పుడు కష్టపడుతున్నాం రైతులం. అంటే ఎంత దోపిడికి గురవుతున్నారు ఈ రైతులు. దీన్ని దయచేసి ప్రభుత్వం యాక్షన్ తీసుకొని దీని మీద ఖండించాలి అని కోరుతూ ముగిస్తున్నాం.